వరంగల్ నర్సంపేట దగ్గర ముత్తోజ్పేటలో ఉన్నాం. శంకర్ గౌడ్ మృతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా విషాదాన్ని నెలకొంది. ఆర్టీసీలో గత 20 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తూ మృతి చెందారు. వారి కూతురు శ్యామల గారు ఉన్నారు. శ్యామల గారు చెప్పండి. ఇది చాలా విషాదకరం, దురదృష్టకరమైన పరిస్థితి. మీతో ఎప్పుడైనా మాట్లాడేవారా? ఏం చెప్పేవారు? ఈ సమ్మె ఇవన్నీ చర్చలు అయిన తర్వాత? నానైతే సమ్య గురించి అయితే నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు. కాకపోతే నన్నైతే ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. తిన్నావా బిడ్డ, మంచిగా ఉన్నావా, ఇంటికి రా అంటాడు. హాలిడే దొరికినప్పుడు నాన్న డ్యూటీ లేనప్పుడు కూడా మా ఇంటికి వస్తాడు. నాతో మాట్లాడి వెళ్తాడు. 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటాడు. టీ పెట్టిస్తా, తాగుతాడు. టీ పెట్టకుండా పెట్టించుకొనైనా తాగుతాడు. మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు. అంతే. అంటే దీని కొరకైతే చర్చ ఏం జరపలేదు. ఏం తెలీదు, దాని గురించి మాకేం తెలీదు. ఎందుకు మరి ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారు? మదనపడ్డారా? మిగతా కార్మిక సంఘ నేతల కొరకు ఏమైనా ఆలోచించేవాడా? ఎప్పుడు వాళ్ళ కొరకే అందరు అండి, మా గురించి అయితే ఆలోచించలేదు మా నాన్న. అందరికీ అర్థమైంది ఇప్పుడు. నా గురించి ఆలోచించలే. మా తమ్ముని గురించి, మా అమ్మ గురించి ఆలోచించలే. వాళ్ళ గురించి ఆలోచించిండు. వాళ్ళ కోసమే ప్రాణత్యాగం చేసిండు అంతే. కాకపోతే ప్రభుత్వం దిగి ఏం న్యాయం చేస్తారో చెయ్యాలి. వీళ్ళు ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. ఇప్పుడే ఏడ్చి 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 మా నాన్నని అట్లా చేస్తున్నారంటే ఇంకా ఇంకా హింస పెడుతున్నారు మమ్మల్ని. ఎవరిని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. పోలీస్ వాళ్ళు వినట్లేదు, ఆర్టీసీ వాళ్ళు వినట్లేదు. ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీకు సంఘీభావం తెలపడానికి వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు వచ్చారు. అట్ ద సేమ్ టైం ఆర్డీఓ వచ్చి 10 లక్షల రూపాయలు ఒకటి, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం అంటే ఇల్లు కూడా లేదా నాన్నగారికి ఇప్పటిదాకా? కూడా లేదు, ఇల్లు కూడా లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాడు. మామూలుగా 18 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ అయినా నాకు. అంతకుముందు కాంట్రాక్ట్ బేస్లో చేశారు. 18 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మామూలుగా జీతం మాత్రం ఒక 20,000 వస్తుంది. 20,000 అన్ని కటింగ్ పోనా, 20,000 ఇల్లు కిరాయి, ఇల్లు తీసుకోవాలి, తమ్ముని చదివిపియాలి, అమ్మని చూసుకోవాలి. అమ్మకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాన్నకు ఉన్నది. వాళ్ళ మెడిసిన్కి వాళ్ళది వాళ్ళ వరకే సరిపోద్ది. నాకు కూడా ఏమి ఇవ్వలేదు. నేను లవ్ మ్యారేజే చేసుకున్న. అప్పుడు నాకు కూడా బిడ్డ, నేను రిటైర్డ్ అయ్యే వరకు తమ్ముని సెడి చేస్తా, నీకు కూడా నీ బిడ్డ పెళ్ళికి అంతో ఎంతో సాయం చేస్తా, నువ్వేం బాధపడకని భరోసా ఉండేది. ఆ ధైర్యం కూడా పోయింది, ఇప్పుడు నాకు లేదు. అంటే తమ్ముడు ఏం చదువుతున్నాడు? అంటే ఎక్కడ చదువుతున్నాడు? తమ్ముడు డిగ్రీ చేస్తున్నాడు, ఇప్పుడు ఫైనల్ ఇయర్. కాకపోతే నాన్న ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు రూమ్ రెంట్లు అవి ఇవని చాలా ఇబ్బంది పడుతున్నాననే తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళి ర్యాపిడో నడుపుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. చదువుతున్నాడు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇంత త్యాగానికి గురైండు అంటే ప్రభుత్వం సరైన సమయంలో చర్చలకు పిలవకపోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందా? ఆ తర్వాత మరో 3 వ్యక్తులు సైతం బలవన్ మరణానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ పరిస్థితి సైతం విషమంగా ఉంది. గతంలో అనేక ఇబ్బందులైన సమ్మె చేశారు, మరి ఒకసారి సమ్మె నోటీస్ ఇచ్చారు, సమ్మె జరుగుతుంది. వాటి గురించి అయితే నాకేం తెలియదండి. ఆర్టీసీ గురించి నాన్నకు తప్ప. నాన్న అక్కడనే చూసుకుంటాడు, మా దాకా తీసుకురాడు. ఇప్పుడు నాన్న చిన్నప్పటి నుంచి అయినా నన్ను ఏ కష్టం లేకుండా పెంచారు. తమ్ముడిని కూడా అదే వేలో పెంచారు. నన్ను ఎట్లా పెంచారో అట్లనే. కానీ ఏ రోజు కూడా ఒక ఇంటికి వెళ్ళి అడుక్కొని తినడము, దొడ్డు బియ్యం పెట్టడము, ఇప్పుడు రేషన్ బియ్యం కూడా పెట్టాడు మా నాన్న. అంత కష్టపడ్డా కూడా కొనుక్కొచ్చే పెడతాడు మాకు. అలానే పెంచాడు మమ్మల్ని, ఏ రోజు ఏ లోటు లేకుండా. సరే ఇల్లు అంటే కట్టుకుందాం తీ బిడ్డ, రిటైర్డ్ అయినాక డబ్బులు వస్తాయి కదా, ఆ తమ్మునికి ఇల్లు కడతా, తమ్మునికో నీడ చూయించిన ఉన్నయితా, నాకు డబ్బులు వస్తాయి ఆర్టీసీ నుంచి, అప్పుడు కూడా నీకు ఎంతో కొంత ఇస్తా బిడ్డ అని అంటే, నేను వాళ్ళ పరిస్థితి చూసి కూడా ఏ రోజు నేను వాళ్ళ రూపాయికి పడకపోయేదాన్ని. నేను చేసుకున్న ఆయన మంచోడు కాబట్టి ఏదో ఎవరికి ఆశపడకుంటే ఇక్కడనే ఉంటానా. ఈ రోజు కూడా ఆయనే చేయబట్టే మా నాన్నని తీసుకొచ్చుకొని ఇంటి ముంగట వేసుకున్నా. వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వేసుకున్నాము. సో చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడినమ్మా? ఒక నాన్న లేని లోటు ఎవరు పూడ్చలేంది, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. చివరిగా ఎప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడండి? నాన్న 4-5 డేస్ క్రితము నార్మల్గా ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. ఇంట్లో నాకు కూడా ఇబ్బందులే ఉంటాయి. ఇక మా కష్టం మాకు. పిల్లలు 2 అమ్మాయిలు, పిల్లలు కూడా చదువుకుంటున్నారు. పెద్ద అమ్మాయి ఇంటర్, చిన్న అమ్మాయి 10th క్లాస్. ఫీజులకైనా దానికైనా ఇబ్బందులు. మా ఇబ్బంది మేము పడుతున్నాం. బిడ్డ మంచిగా ఉండాలి, బిడ్డ పని చేసుకోవాలి బిడ్డ అని ఏదో మంచితనంగా చెప్పేది నాన్న. నేను కూడా నువ్వు అంతో ఎంతో సాయం చేయాలి కదా నాన్న అని అంటే, నేను మంచిగా చెయ్యి, నేను రిటైర్డ్ అయ్యి అన్నీ చేసినాక మంచిగా నీకు పెడతా బిడ్డ అనే ఒక ధైర్యం ఇచ్చేది. ఆయనను కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేరు, రూపాయి నాన్న నువ్వు నాకు అని. కానీ ఇల్లు కావాలని అన్నాడా ఎప్పుడైనా?
మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఇల్లు తీసుకోవాలని. ఇల్లు కట్టుకోవాలి, రిటైర్డ్ అయినాకనే డబ్బులు వస్తాయి. ఏది ఉన్నా అదే, రిటైర్డ్ అయినాకనే డబ్బులు వస్తాయి. ఈలోపు తమ్ముడు కూడా డిగ్రీ అయిపోతాడు, ఏదన్నా దేంట్లో నన్న జాబో గీబో ఇలా చూసుకుంటాడు. అప్పటి వరకు అనుకో ఇల్లు అవుతుంది, నీకు కూడా సెడి చేస్తే బిడ్డ నువ్వేం బాధపడకు భయపడక అనేది నన్ను. అంత మించి మా నాన్న అయితే ఏం ఎప్పుడు మమ్మల్ని తిట్టప్పేది, అందరికీ తెలుసు అది. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారమ్మా? ఇది తీరని లోటు, ఎవరు పూడ్చలేంది. ఎంతమంది వచ్చినా, ఎంతమంది పరామర్శించినా, ఏం నష్టపరిహారం ఇచ్చినా నానలేని లోటు అనేది చాలా బాధాకరం. మీరు ఫైనల్గా ఏం కోరుకుంటారు? ఇంకా ప్రభుత్వమే ఆలోచించి మాకు న్యాయం చేయాలంతే. ఏం డిసిషన్ తీసుకుంటారో ఇంకా వాళ్ళకే వదిలేస్తాను. ఇంకా ఈ అందరు చేయబట్టి మాకు కూడా ఇంకా పిచ్చి లేచి ఏం మాట్లాడుతున్నామో మాకే అర్థమవుతలే. నాన్న బాడీ తీసుకొని అటు గుంజుతున్నారు, ఇటు గుంజుతున్నారు. నాన్నది మొత్తం బ్లడ్ అంతా బయటికి వెళ్ళి ఆ బెడ్షీట్ అంతా చినిగిపోయింది. ఏందో నాకు అర్థమవుతలేదు, ఇట్లా చేస్తున్నారు, ఎవరు వినట్లేదు. ఆయనకు ఇంత చేసిండు, ఆయనకు మర్యాదే లేదు. తీసుకుపోయి ఎండలేశారు, ఎవరినైనా అడుగుతాం, ఎవరు వినట్లేదు మా మాట. మొత్తం మీద ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాము. ఇంత చేశారు, కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మీరు మంచిగా ఉండండి, మీకు నేనున్నా, రిటైర్ అయిన తర్వాత ఇల్లు ఇస్తా, నా చేతనైనంత సహాయం చేస్తా అని చెప్పడం జరిగింది. నాన్నకు కూతురు అంటే చాలా ఇష్టం. సొంత ఇల్లు లేని కారణంగా ఆ తండ్రి మృతదేహాన్ని కూతురు ఇంట్లోనే వేసి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఆర్టీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నివాళులు అర్పించడానికి ప్రయత్నం చేయడం, మరొక వైపు పోలీసులు ఖచ్చితంగా ఇది అడ్డుకొని తీరుతాము, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదని ఆంక్షలు విధించడంతో చాలా అయోమయమైనటువంటి స్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ముత్తోజ్పేట, శంకర్ గౌడ్ నివాసం నుంచి.